హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పర్ఫెక్ట్ డైలీ వ్లాగ్స్. ఈరోజు బీరకాయ స్పెషల్ అండి, బీరకాయ కర్రీ. ఇదిగోండి ఈ పుట్టు బీరకాయ పుట్టు ఉంది కదా, దీంతో కూడా పచ్చడి చేసుకోవచ్చు. ఇప్పుడైతే కర్రీ చూపిస్తున్నాను. ఈ విధంగా మనం క్లీన్ చేసుకున్నాం అనమాట, పొట్టు తీసేసాము. ఇప్పుడు కడిగి పీసెస్గా చేసుకోవాలి. సో వ్యూవర్స్, బీరకాయ పీసెస్ చేసేసుకున్నాను, చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు దీన్ని ఫ్రై చేస్తున్నానండి, ఈజీగా అయిపోతుంది, సింపుల్ ఫ్రై. సో కడాయి పెట్టేశానండి, కొంచెం ఆయిల్ సరిపోను ఆయిల్ పోసుకుంటున్నాను. బేసిక్గా బీరకాయ ఇది తీన్పావు ఉందండి, సో దానికి సరిపోను ఆయిల్ పోసుకుంటున్నాను. ఇదిగోండి దీనికి సరిపోను ఆయిల్, ఇంకొంచెం పోస్తే బెటర్ అనిపిస్తుంది. కొంచెం శనగపప్పు వేసుకుంటున్నానండి. శనగపప్పు వేగుతుంది, కొంచెం వేగాలండి. ఇప్పుడు ఒక స్పూను జీలకర్ర, కొన్ని మెంతులండి. ఈ తాలింపు వేస్తున్నాను కాబట్టి కొన్ని మెంతులు వేసుకుంటున్నాను నేను. ఇంకా ఆవాలు వేసే అవసరం లేదు, ఆవాలు వేస్తే మళ్ళీ వేరేగా ఉంటుంది. చూడండి వ్యూవర్స్ ఎంత బాగా వేగుతుందో. ఇప్పుడు మనము ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి. చూడండి ఆనియన్స్ పచ్చిమిర్చి కలిపేసుకుంటే ఇలా ఉంటుంది. ఇది కొంచెం ఫ్రై అవ్వాలండి. సో కొన్ని వెల్లిపాయలు దంచుకోవాలండి. యాక్చువల్గా అల్లం వెల్లిపాయ వేస్తాం కదా, ఆ ప్లేస్లో ఇది వేస్తున్నాను నేను. కొంచెం వెల్లిపాయలు దంచుకోవాలి, సరిపోతాయి. ఘాటు ఉంటాయి కదా, అందుకని ఇవి తాలింపు మనం వేసుకోవాలి. కొంచెం వేగాలి. ఇప్పుడు ఈ టైంలో కరివేపాకు కూడా వేసేసుకుందామండి. గుమగుమ వాసన వస్తుంది. ఇది వెల్లిపాయ, యాక్చువల్లీ ఇది వెల్లిపాయ బీరకాయ. నేను 2-3 టైప్స్ చేస్తాను అనమాట. ఒకటి మెంతి కూర వేసి, ఒకటేమో జస్ట్ ఓన్లీ పాలు పోసి అట్లా. ఇప్పుడు మాత్రం వెల్లిపాయ అండ్ కరివేపాకు అన్నమాట. పసుపు వేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగా అవుతుందో. ఎల్లిపాయలు కూడా వేగాయి చూడండి. ఇప్పుడు మనం బీరకాయ వేసేసుకోవాలి. చూడండి మొత్తం నీట్గా మంచిగా కలిపేసుకోవాలి. ఓకేనండి, ఇప్పుడు బాగా కలిసింది కదా. సాల్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడే. చూడండి సాల్ట్. సో ఒక 10 నిమిషాలు లిడ్ పెడుతున్నాను. ఒకసారి లిడ్ తీసి కలుపుకోవాలండి. కొంచెం వాటర్ తగ్గాక కారం వేసుకుందాము మనము. సో బీరకాయ ఉడికిందండి, మనం కారం వేసేసుకుందాము. ఇది కొంచెం బీరకాయ స్వీట్గా ఉంటుంది కాబట్టి ఎక్కువనే వేస్తాను నేను. సో వ్యూవర్స్ చూడండి, బీరకాయ ఫ్రై అన్నట్టే. ఇది కొంచెం ఇంకా దగ్గర కావాలి. కారము ఎర్రగా ఉంది. మేము ఎండుమిర్చి తీసుకొచ్చి కొట్టిస్తామండి మన గిర్నీలో, అందుకని ఇలా ఈ విధంగా రెడ్గా ఉంటుంది కారము. సో వ్యూవర్స్ లాస్ట్లో మనందరికి ఇష్టమైన కొంచెం ధనియాల పొడి వేస్తారండి. ఎక్కువ వేస్తే మళ్ళీ ధనియాలు టేస్ట్ మారిపోతుంది. సో కొంచెం వేసుకోవాలండి. చూడండి ఎమ్మి టేస్టీ బీరకాయ ఫ్రై. చుక్క వాటర్ కూడా పోయలేదు. ఈ గ్రేవీ ఇలా వచ్చింది ఏంటా అని అనుకుంటారా మీరు? ఇది ఆనియన్స్ వేస్తాం కదండి, మనం కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసాం కదా అది. సో నేను ఇంకా ఒక 5 మినిట్స్ పెడతాను స్టవ్ మీద. టోటల్గా అయినాక మళ్ళీ చూపిస్తాను మీకు. సో వ్యూవర్స్ టేస్టీ ఎమ్మి బీరకాయ రెసిపీ రెడీ. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంటుంది వ్యూవర్స్. నేను చెప్పిన స్టెప్ వైజ్గానే మీరు చేసి చూస్తే కూడా చాలా మంచి టేస్ట్ వస్తుంది. చపాతీస్కి బాగుంటుంది, పప్పుచారు అన్నంకి కూడా చాలా బాగుంటుంది వ్యూవర్స్. ప్లీజ్ ట్రై ఇట్ అండ్ షేర్ చేయండి, ట్రై చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకేనా వ్యూవర్స్? బాయ్ వ్యూవర్స్, సీ యూ.